హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఎవనుడా ఎలా ఉండాలో తెలుసా? బచ్చా ఆడికేం తెలుసు, కొరడుగా ఆడికేం తెలుసు అనేటట్టుగా చులకం చేయనివ్వక నిన్ను. వాడు చిన్నడైనా గొప్పగా మాట్లాడుతున్నాడే, చిన్నడైనా మంచి మాదిరిగా ఉన్నాడే అన్నట్టుగా నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో, నీ విశ్వాసములో, నీ పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. అందుకని రక్షించబడి ప్రభు వాక్యాన్ని ధ్యానించే యవ్వనస్తులు చెడ్డ పేరు తెచ్చుకోరు, మనుషుల చేత హీనపరచబడరు, మనుషులు గౌరవిస్తాడు. ఆ రోజు డానియేల్ని ఎందుకు గౌరవించారండి? అతన్ని ఎందుకో, అతను రాజు అతని మాట విన్నాడు. ఎందుకు రాజు అతన్ని దేవుడు గొప్ప దేవుడని చాటింపులు వేయించాడు. అతని ప్రవర్తన వేరేలాగా ఉంది. అందరు తింటున్నారు మాంసం, అందరు తాగుతున్నారు బ్రాందీలు, విస్కీలు. నాకు వద్దన్నాడు, అంతే, నాకు వద్దు, నా దేహం దేవుని ఆలయం అని నిలబెట్టుకున్నాడు. ఎవడేమని చెప్పినా, నువ్వు సింహాల బోన్లో వేస్తానన్నా, నువ్వు ఇది అగ్ని గుండంలో వేస్తాడన్నా నేను ప్రార్థించుకోకుండా ఉండను. నేను నా దేవుని తప్ప ఎవరికి ప్రార్థించను. శత్రుక మెషక అబెద్దగోలు, అద్రక మెషక అబెద్దగోలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పించుకునే స్థితికి వచ్చాడు. దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని చెప్పించుకునే స్థితిలోకి వచ్చాడు. మనం ఈరోజు పెద్దానికి లొంగిపోతున్నాం. కారణం మాదిరి లేదు. ఇవాళ ఇంకొకసారి తీతు కూడా 15 వచనం 2:15 అంటే వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నిన్నెవనిని. మెయిన్ పాయింట్ అదండి. యవ్వనస్తులు అంటే బ్యాచిలర్స్కు రూమ్లు ఇవ్వరు. ఎందుకంట? దే డోంట్ హ్యావ్ డిసిప్లైన్. కానీ ఒక క్రైస్తవ యవ్వనస్తుడు నమ్మదగిన వాడిగా ఉంటాడు. నీ క్యారెక్టర్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి, నీ పవిత్రతను బట్టి, నీ యథార్థతను బట్టి, దేవుడు నీకు తోడై ఉన్న దాన్ని బట్టి దేవుడు, మనుషులు నిన్ను ఘనపరుస్తారు. ఎవరు ఎలా బ్రతకాలి, ఎప్పుడు ఏం చెయ్యాలి, ఏదైనా సరే ప్రపంచంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మానవుడు ఎదుర్కొనే సమస్యలన్నిటికీ పరిష్కారాలు దేవుని దగ్గర ఉన్నాయి. ప్రభు ఊదిన ఊపిరి అన్నారు బైబిల్ అంటే. దేవుడు ఉఫ్ అన్నాడంటే అంతే, ఆయన వాక్యము వెల్లడి అయిందండి. ఆ వాక్యాన్ని మనకు భద్రపరిచి మన చేతులకు అందించాడు. దయచేసి మీ బైబిల్ను చదవండి. దేవుడు మాట్లాడతాడని చదవండి. చదివినప్పుడు మీరు ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమంది తప్పుడు బోధకుల్లాగానే తప్పుడు వ్యక్తులు కూడా బైబిల్లో కనపడతారు. పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఉన్నాయండి? లోతు తన కుమార్తెలతో బిడ్డలు కన్నారని ఎందుకున్నారని అడుగుతారు కొంతమంది. నువ్వు అలా కనకుండా ఉండడానికి, ఎందుకంటే నువ్వు తాకుండా ఉండడానికి, నువ్వు అలా పాపం చేయకుండా ఉండటానికి. ఏంటంటే దావీదు పాపంలో పడ్డాడు, మరి ఎందుకైంది అంటే నువ్వు పడకుండా ఉండడానికి. పడ్డాక ఏడిసాడాడు, నువ్వు పడకుండా ఏడు, పడకుండా కాపాడుకో నువ్వు అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే బుద్ధి తెచ్చుకోవడానికి దేవుడు తన పరిశుద్ధుల తప్పులు కూడా రాసి పెట్టాడు. ఎంత పరిశుద్ధులైనా, దేవుడికి ఎంత ఇష్టడైనా తప్పు చేస్తే అది తప్పే. ఎవడు చేసినా తప్పే. అబ్రహాం అబద్ధం ఆడిన అబద్ధమే, అవిశ్వాస అబద్ధం ఆడిన అబద్ధమే, దావీదు వంటి భక్తుడు వ్యభిచారం చేసిన వ్యభిచారమే. నువ్వు పాపము చేస్తున్నావు. ఖండించే వాక్యం, బుద్ధి చెప్పే వాక్యం, గద్దించే వాక్యం, దిద్దే వాక్యం. మనం ఎంత తొందరగా దేవుని వాక్యాన్ని చదివితే ఆ భక్తులు పడ్డ నాశనాల్లో కూడా మనం పడకుండా కాపాడుకోగలుగుతాం. యవ్వన బిడ్డలారా బైబిల్ చదవండి. చిన్నపిల్లలకు బైబిల్ నేర్పించండి. వాక్యానుసారంగా నడిపించండి. రోజు నా దగ్గరకు వచ్చేవాళ్ళు 2-3 కనీసం. నేను చిన్నప్పటి నుంచి రేడియో, పొద్దున కూడా ఇవాళ వచ్చి చెప్పారు, మా అమ్మమ్మ గారు చిన్నప్పటి నుంచి రేడియోలో వాక్యం వినిపించారండి. మా అమ్మగారు టీవీ దగ్గర కూర్చోబెట్టి అయ్యగారు వాక్యం మీను అని వినిపించారండి. మీ వాక్యంతోనే మేము పెరిగామండి. ఇవాళ మేము రక్షించబడిన వారికి ఉన్నాము. ఏదోదో ఉద్యోగాలు ఎక్కడికక్కడికి వెళ్ళి మంచిగా వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అంటే దేవుడి ప్రణాళిక ఎక్కడుందో చూడండి. వాళ్ళు దేవుడు ఇంకా వారిని బలపరచడానికి, ఇంకా దేవుడు దీవించడానికి
వాక్యం ఎప్పుడు వృధా అవ్వలేదు అనేది నిరూపణ అవుతుందండి. వాక్యంతో పెరిగిన బిడ్డల జీవితాల్లో దీవెన ఉంది. వాళ్ళు తాగుబోతులు అవుతారా, వాళ్ళు వ్యభిచారులు అవుతారు, వాళ్ళు భ్రష్టులు అయిపోవట్లా, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు దైవభయం కలిగి ఉన్నారు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ దీవెనకరంగా ఉన్నారు. మీ పిల్లలకు వాక్యం నేర్పించండి. వాక్యంతో చదవటమే కాదు, మోకాళ్ళుని దేవా నాతో మాట్లాడు అని అడిగితే విస్తారమైన మాటలు దేవుడు మాట్లాడక్కర్లేదండి. ఒక్క మాట చాలు, అన్ని ప్రశ్నలకి జవాబు వచ్చేస్తుందండి. ఒక్క మాట చాలు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన మా వైపు చూడయ్యా, ఒక్కసారి మా వైపు చూడయ్యా. ఆచార భక్తి మాకు వద్దయ్యా. అలవాటుగా ఆలయానికి వచ్చి పోయేవారిగా మీ ఉండనివద్దయ్యా. నీ మాటల్లోని శక్తిని గుర్తించినట్లుగా నీ మాటలు వినాలనే ఆశ కలిగిన వారిగా ఈ లోక శబ్దాల నుంచి దూరంగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందులు నీకు మొరపెట్టుకోవడానికి, నీ మాటలు విని మీ సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి. నా కెరీర్ ఏంటి, నా చదువు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి జ్యోతిష్కుల దగ్గర కాదయ్యా, న్యూమరాలజీ దగ్గర కాదయ్యా. మా కాలగతులు నీ చేతుల్లో ఉన్నాయ్యా. ఒక మేలైన ఉద్దేశాలు నువ్వు కలిగి ఉన్నావయ్యా. వాటిని ఎరుగునట్లుగా నీ సన్నిధిలో నిలబడి మాతో మాట్లాడాలని ఉపలాట పడుతున్న నీ స్వరాన్ని వినాలని ఆశ మాకు దయచేయ్యా. నీ స్వరాన్ని విని నీ చిత్తములో నడిచి నీ సాక్షులుగా ప్రజ్వలించుటకు సహాయం చేయి. పరిశుద్ధాత్మ కార్యములు కొనసాగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.